వి హనుమంతరావు గారు జాయిన్ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు, అదేవిధంగా ఓబీసీ ఫోరం కన్వీనర్ గా ఢిల్లీలో కీలక పాత్ర పోషించారు. ఆయన ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాలి, రాజ్యాంగబద్ధ హోదా ఉండాలని కూడా ఫైట్ చేశారు. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా బీసీ కాజ్ అంటేనే వి హనుమంతరావు గుర్తొస్తారు. హనుమంతరావు గారు జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. కేబినెట్ ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకొస్తోందట, బీసీలకు 42% రిజర్వేషన్స్ లోకల్ బాడీస్ లో ఇంప్లిమెంట్ అయ్యేందుకు సంబంధించి. సో మీ ఒపీనియన్ ఏంటి హనుమంతరావు గారు? పార్లమెంట్ లో 9th షెడ్యూల్ లో పెట్టాలి అనేది వాళ్ళ ఉద్దేశం. ఎందుకంటే బీజేపీకి ఇంట్రెస్ట్ లేదు. మొదటి నుంచి కూడా రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ నడిచిన తర్వాత వీ కమ్ టు ది పవర్ వీల్ క్యాస్ట్రల్ సెన్సస్ అన్నాడు. జితనా హిస్సేదారి ఉత్తి బరాబర్ అంటే అకార్డింగ్ టు దేర్ స్ట్రెంత్ దే షుడ్ గెట్ ఎవ్రీథింగ్ అన్నాడు. కనుక తప్పనిసరిగా ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఎలక్షన్స్ అయిపోతుంది, తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. సరే, అంటే ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకొస్తే బట్ లాస్ట్ టైం కూడా ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ కూడా ప్రయత్నం చేసింది, బట్ 33% కాకుండా 23%తో ఎలక్షన్స్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఎట్లా అది కాకుండా ఎవరో ఒకళ్ళు కోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది కదా దీని మీద? ఇప్పుడు కోర్టుకు పోయినా ఎవడు పోయినా ఎలక్షన్ అయినాక గెలిచినాక ఇప్పుడు వాళ్ళ ఆర్డినెన్స్ అని అంటే ఈ కేవలం ఈ ఎలక్షన్ ఆపడానికి ఇది ఆర్ఎస్ఎస్ చాలా నడుస్తుంది తప్పితే తప్పనిసరిగా మాకు కృత నిశ్చయం ఉన్నది. రాహుల్ గాంధీ గారు కూడా బీహార్ లో కూడా ఎక్కడ పోయినా ఇదే మాట్లాడుతున్నాడు. దట్ ఈస్ ది కమిట్మెంట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ కూడా భూ సంస్కరణ అమలు చేసింది, దున్నేవాడికి భూమి ఇచ్చింది, బ్యాంకు నేషనలైజ్ చేసింది. కనుక ఇప్పుడు ఇమీడియట్ గా చేయాలంటే ఇప్పుడు ఎలక్షన్స్ 3 నెలల లోపలనే చేయమంటున్నారు. కనుక ఈ ఆర్డినెన్స్ తీసుకొస్తారు అనేది నా ఉద్దేశం అండి. సార్, ఇప్పుడు ఆర్డినెన్స్ రూట్ కరెక్టా లేకపోతే డెడికేటెడ్ కమిషన్ రూట్ కరెక్టా, లేకపోతే ఇప్పుడు మనతో అడ్వకేట్ శరత్ గారు కొద్దిసేపటి క్రితం ఏంటంటే ఇది చెల్లుబాటు అయ్యేది కాదు అన్నారు. జస్టిస్ చంద్రకుమార్ గారేమో చెల్లుబాటు అవుతున్నారు. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది దీని మీద. నేను చెల్లుబాటు కాదనలేదు, రిజర్వేషన్ 40 ఇచ్చేది దాని గురించి మేము తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు కృత నిశ్చయంతో ఉన్నాడు. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి కృత నిశ్చయంతో ఉంది. ఈ ఎలక్షన్స్ జరుగుతాయి, తప్పనిసరిగా వీకర్ సెక్షన్ కు ఎక్కువ ఎస్సీ ఎస్టీ బీసీ అందరికీ కూడా న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం అండి. 42% ఇంప్లిమెంట్ చేసే వెళ్తారు లోకల్ బాడీ ఎలక్షన్స్ తప్పక చేసేయాల్సిందే. ఎందుకంటే ఎవరు చూడు ఇదే మాట్లాడుతున్నారు. పొద్దున్న లేస్తే ఆమెనేమో రైల్వే దగ్గర పోయి ఎవరు కవిత గారు కూర్చుంటాడు. అందుకుంటే ఇప్పుడు అదేమంటారంటే అందరూ